ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జిజ్ఞాశ్వరి. ఈరోజు అయితే మరి ఒక టెక్ వీడియోతో అందరి ముందుకు వచ్చాను. జూమ్ యాప్ అనేది చాలామంది యూస్ చేస్తున్న యాప్. జూమ్ యాప్లో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అయితే చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే మీటింగ్స్ అయితే పెడుతున్నారు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు జూమ్ యాప్ అనేది ఎలా యూస్ చేయాలి, దాంట్లో అన్మ్యూట్ ఎలా చేయాలి, మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలని చాలామందికి తెలియదు. నేనైతే ఈరోజు మీకు ఎలా షెడ్యూల్ చేయాలనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, మరింత లేట్ చేయకుండా ముందు వెళ్తాం. ఫ్రెండ్స్, కంప్యూటర్లో మొబైల్లో సెట్టింగ్స్ ఒకేలా ఉంటాయి. నాకు తెలిసి ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మొబైల్ యొక్క ప్లే స్టోర్ లింక్, పీసీ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు కావాల్సి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం జూమ్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఒకవేళ ఒక మీటింగ్ కానీ స్టార్ట్ చేయాలంటే సైన్ ఇన్ అవ్వాలి. అవసరం లేదు అనుకుంటే మనం ఒక జాయిన్ మీటింగ్ అని కొట్టి పాస్వర్డ్ ఐడి అయితే కొట్టచ్చు. ప్రస్తుతంగా సైన్ ఇన్ అవుతున్నాను. మన అకౌంట్ పడుతుంది, మనకు జీమెయిల్ అకౌంట్ ఇస్తే చాలు. గూగుల్ కనెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం అయితే ఫస్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నేను రోజు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాను కాబట్టి నా పేరు ఉంది. మనం ఇక్కడైతే మన చాట్, మనం వేరే వాళ్ళ జీమెయిల్తో కూడా చాట్ చేయొచ్చు. మనం షెడ్యూల్ చేసిన మీటింగ్స్ ఇక్కడ కనపడతాయి. ఇంకా మామూలు కాంటాక్ట్స్, మన కాంటాక్ట్స్ కూడా ఇన్విటేషన్ పెట్టి మనం తీసుకొచ్చి, మా తమ్ముడిది సాయి చిత్తుంది, వాడు ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నారు. మనం ఒకవేళ షెడ్యూల్ చేయాలనుకుంటే షెడ్యూల్ చేయొచ్చు. ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను. ఇది షెడ్యూల్ మీటింగ్. మనకు ఫస్ట్ పేరు ఇవ్వాలి, తర్వాత మీటింగ్ ఐడి, తర్వాత మనం ఒక పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వెయిటింగ్ రూమ్ అనేది చెప్తాం, తర్వాత హోస్ట్, తర్వాత ఇంకా మనకు గూగుల్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా అయితే మనం ఒక మీటింగ్ అయితే షెడ్యూల్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే మీటింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక కొత్త మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొత్త మీటింగ్లో జాయిన్ అయ్యాము. ఫస్ట్ మనం సెట్టింగ్స్ అయితే మొదలెడతాను. ఇక్కడ నుంచి అయితే మనం సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ లింక్ కాపీ చేసుకోవచ్చు. అదే ఇక్కడ పేరు మారుస్తాను. ఇక్కడ వచ్చి మనం ఇక్కడ నుంచి మనం హోస్ట్ అయితే ఇక్కడ నుంచి పేరు మార్చచ్చు. ఇక్కడ నుంచి హోస్ట్ అయితే మార్చచ్చు, కానీ పార్టిసిపెంట్ అయితే మార్చలేరు. జూమ్ మీటింగ్ ఇది సెట్టింగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ అయితే మనకు సెట్టింగ్స్ కనపడతాయి. ఇక్కడ వీడియో సెట్టింగ్స్, ఒరిజినల్ రేషెట్ హెచ్డి ఇలా వస్తుంది, తీసేసి ఒరిజినల్ హెచ్డి అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఆడియో, ఇది ఎక్స్ట్రా ఫీచర్ అంటే బ్యాక్గ్రౌండ్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టుకోవచ్చు మనం వెనకాల. ఇక్కడైతే వీడియో ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, చాలా మంది పెట్టుకుంటుంది మార్క్స్. ఇక్కడైతే మనం వీడియోని, మనం మీటింగ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ప్రొఫైల్ అయితే మార్చుకోవచ్చు. ఇవి అయితే సెట్టింగ్స్. ఇప్పుడు హోస్ట్ అయితే ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో పార్టిసిపెంట్స్ ఏమేమి చేయగలరు, పార్టిసిపెంట్స్కి అయితే మనం ఇక్కడ నుంచి అయితే వచ్చి పార్టిసిపెంట్స్ చాట్ చేయాలనుకుంటే టిక్ పెట్టచ్చు, లేకపోతే ఇంక ఇలా వదిలేస్తే వాళ్ళు చాట్ కూడా చేయలేరు. ఇప్పుడు వాళ్ళ పేరుని మార్చుకోగలిగితే మార్చుకోవచ్చు. అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని కొడితే వాళ్ళే అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెయిటింగ్ రూమ్ అంటే పార్టిసిపెంట్స్ జాయిన్ అయినప్పుడు డైరెక్ట్గా జాయిన్ అవ్వకుండా హోస్ట్ పర్మిషన్తోనే జాయిన్ అవుతారు. అలాంటి సెక్యూరిటీ అయితే పెట్టారు. ఇక చాట్లోకి వెళ్తే మనం ప్రతి ఒక్కరితో చాట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఫైల్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ అని బటన్ కొడితే హోస్ట్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక్కడ రికార్డ్ అయితే అవుతుంది. తర్వాత మనం ఇక్కడైతే రియాక్షన్స్ ట్యాబ్ కనపడుతుంది. ఇంకా మనం కెమెరా దగ్గరికి వస్తే మనం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఫిల్టర్ తీసుకోవచ్చు. మనం ఎప్పుడు మైక్రోఫోన్ అనే పెట్టుకోవాలి, ఎందుకంటే
ఆడియో అనేది క్లారిటీగా వినపడడం కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన స్క్రీన్ అయితే షేర్ చేయొచ్చు. వైట్ బోర్డ్ నుంచి ఐఫోన్, ఐప్యాడ్, రికార్డర్, అన్టైటిల్ చాలా స్కైప్ కూడా షేర్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఒకసారి షేర్ చేస్తున్నాను. అడ్వాన్స్డ్ కూడా ఉన్నాయి. పవర్ పాయింట్ యాజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అంటే వర్చువల్ వెనకాల ఇందాక వర్చువల్ బ్యాక్గ్రౌండ్ చూసాం కదా, పవర్ పాయింట్ని వెనకాల కనపడుతుంది. టీచర్స్ అయితే ఇలా చూసి చెప్తారు కదా, అలాగా పాయింట్ పోర్షన్ ఆఫ్ ది స్క్రీన్ చూసాం కదా. చాట్ బాక్స్లో ఇదే ప్రస్తుతంగా షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తే అయితే ఇలా కనపడుతుంది మనకి, మన పీసీ స్క్రీన్ లేదా మన టీవీ స్క్రీన్ అయితే కనపడుతుంది. ఇక్కడైతే మనం ఇక్కడ స్టాప్ అని కొడితే స్టాప్ అయిపోతుంది. మనం ఏదైనా పార్టిసిపెంట్స్ రిమూవ్ చేయాలన్నా రిమూవ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎవరు లేరు. తర్వాత మనం అసలు చాలా మంది కన్సిడర్ అయితే అన్మ్యూట్, ఇక్కడ అన్మ్యూట్ చేస్తే వాయిస్ వినపడదు. ఇక్కడ అన్మ్యూట్ చేయాలి. ఇక్కడ వాయిస్ ఇది వీడియో ఆప్షన్. ఇక్కడ మనం జస్ట్ ఇలా చేస్తే వీడియో మన వాయిస్ అయితే వినపడదు, ఇలా వాయిస్ వినపడుతుంది. చాట్లోకి వస్తే ఎవరితోనే చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా హోస్ట్కి అయితే ఇక్కడ హెడర్ బటన్ కొడితే అందరికీ మీటింగ్ ఎండ్ అయిపోతుంది, లేదంటే జస్ట్ లీవ్ అవుతుంది మీటింగ్. ఎండ్ మీటింగ్ ఫర్ అంటే లీవ్ అయిపోతాము, అయిపోయింది. ఇంకా అయితే మనం ఇక్కడ జాయిన్ అనే బటన్ కొడితే మనం మీటింగ్ ఐడి, ఇప్పుడు దాకా మనం జాయిన్ అయిన మీటింగ్స్ ఐడి అయితే కనపడుతుంది. ఇక్కడ మనం ఒక మీటింగ్లో మీటింగ్ ఐడి పాస్వర్డ్ ద్వారా కానీ మనం అది లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన మీటింగ్స్ అయితే మనకి ఇక్కడ కనపడతాయి.